మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముక్కంటీశ్వరుడు కొలువైన శ్రీకాళహస్తి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అటు వైసీపీ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేయగా, పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి సీటు కేటాయిస్తూ అటు టీడీపీ నిర్ణయం తీసుకుంది. కాకపోతే పొత్తులో భాగంగా అటు బీజేపీ నుంచి మొదటి నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి కోలా ఆనంద్ కూడా తన ప్రయత్నాలని కొనసాగించారు. కాకపోతే ఆఖరికి బీజేపీ అధిష్టానం ఆయనకి మొండి చూపడం జరిగింది. దాంతోపాటు కూడా అటు జనసేన నుంచి కోట వినుతాకు సంబంధించినటువంటి వర్గం కూడా పవన్ కళ్యాణ్ వద్ద తాను పోటీ చేస్తాను, తనకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది. కాకపోతే ఆమెకు కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆఖరి క్షణంలో టీడీపీకి శ్రీకాళహస్తి సీటు వెళ్లడంతో ఒకంత అసంతృప్తితో కూడా ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఏదైతే ఇటీవల ఎస్సీవి నాయుడు టీడీపీలో జాయిన్ అవడంతో ఆయన కూడా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఇటీవల బొజ్జల సుధీర్ రెడ్డికి సీటు కేటాయించినప్పటికీ ఆయన సైలెంట్గా ఉన్నప్పటికీ చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా అసమ్మతి సెగ వినిపించారు. ఆయనకి టికెట్ కేటాయించాలని చెప్పి కూడా అటు చంద్రబాబు దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది. మొత్తం మీద ఎన్ని ఆటంకులు జరిగినా కూడా ఫైనల్గా బొజ్జల సుధీర్ రెడ్డిని కూడా ఫైనల్ చేస్తూ అటు కేటర్ అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు కూడా ఇప్పటికే అటు శ్రీకాళహస్తి రాజకీయాల్లో కూడా కొంత ప్రకంపనలు అయితే రేగుతున్నాయి. ఎందుకంటే అటు కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ఇప్పటికే ఖరారు చేసినటువంటి నేపథ్యంలోనే ఆపోజిట్ క్యాండిడేట్గా బియ్యపు మధుసూదన్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. కాకపోతే ఒకరిపై ఒకరు రాజకీయంగా పలు విమర్శనాస్త్రాలు వినిపిస్తున్నారు. కాకపోతే శ్రీకాళహస్తి చరిత్ర ఒకసారి చూసుకుంటే దక్షిణ కైలాసంగా పేర్కొన్నటువంటి శ్రీకాళహస్తి ఆలయం ప్రత్యేకించి ఆ నియోజకవర్గంలో కీలకంగా మారుతుంది. 5 మండలాలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 2,37,666 మంది ఓటర్లు ఉన్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లోనే అటు వైసీపీ నుంచి ఏదైతే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేశారు. అప్పుడు సుధీర్ రెడ్డి పైన 38,000 పైచిలుకు ఓట్లతో అటు మధుసూదన్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. అంటే మధుసూదన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా అక్కడ తన కుటుంబ పాలన ఎక్కువైంది. ఉన్నటువంటి ఇసుక రీచ్లంతా కూడా దోచేశారు. దాంతోపాటు కూడా ఫ్యాక్టరీలలో కొంతమంది బెదిరింపులకి పాల్పడే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు అక్కడ జరిగాయి. దాంతోపాటు కూడా ప్రజల నుంచి కొంత ముక్కుపొండి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ కారణంగా చాలా వరకు కూడా అసంతృప్తి అనేది బియ్యపు మధుసూదన్ రెడ్డి పైన ఉందని చెప్పి కూడా చాలా వరకు టాక్ వినిపిస్తోంది. మరోవైపు అటు బొజ్జల సుధీర్ రెడ్డి అంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా దగ్గరలో అంటే ఎన్నికల దగ్గరలో ఆయన నియోజకవర్గానికి రావడమే తప్ప అంతకుముందు ఎప్పుడూ 4 సంవత్సరాల్లో ఆయన నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే అక్కడ నియోజకవర్గంలో అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. దానిపైన బొజ్జల సుధీర్ రెడ్డి పైన కూడా కొంత అసంతృప్తి అనేది అక్కడ కనిపిస్తోంది. కాకపోతే గత ఎన్నికల్లో ఓడిపోయాడు కాబట్టి దాంతోపాటు కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన తండ్రి మంత్రిగా పనిచేశారు. అక్కడ నియోజకవర్గంలో దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయన సింపతి ప్రస్తుతం లాస్ట్ టైం ఓడిపోయినటువంటి సింపతి కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా బొజ్జల సుధీర్ రెడ్డికి చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా కూటమిలో భాగంగా అటు బీజేపీకి జనసేనకి వచ్చేటువంటి ఓట్లు కూడా కలిసి రావడంతో ఆయన కొంత పాజిటివ్గానే అక్కడ వేవ్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డికి కొంత అసమ్మతి వర్గం ఎక్కువైంది. దాంతోపాటు కూడా ఆయన పైన వ్యతిరేకత కొంత ఎక్కువగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేర్చలేదు అనేటువంటి వాదన కూడా అక్కడ వినిపిస్తోంది. కాకపోతే చాలా వరకు కూడా అటు టెంపుల్ ఉన్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అంటే పరిసర ప్రాంతాల్లో అటు తొట్టంబేడు మండలానికి సంబంధించినటువంటి తాగునీటికి సంబంధించినటువంటి పైప్ లైన్ కావచ్చు, లేకపోతే 4 వీధుల్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ వర్క్స్, ఏదైతే ముక్తిధామానికి సంబంధించి శ్మశాన వాటికి సంబంధించి ఆయన కూడా కొంత పనులు అయితే అక్కడ చేసి పెట్టారని చెప్పి కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రము టెంపుల్లో చాలా వరకు అవినీతి జరిగింది. మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు అక్కడ టెంపుల్లో అనధికారికంగా తవ్వకాలు జరిపారు. దాంతోపాటు కూడా మొత్తం దేవాలయ ప్రతిష్టను భంగం కల్పించారు, ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారనేటువంటి విమర్శలు కూడా చాలా వరకు కూడా వినిపిస్తున్నాయి. దాంతోపాటు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం అంటేనే చాలా వరకు ఫ్యాక్టరీలు కనిపిస్తుంటాయి. ఫ్యాక్టరీలో చాలా వరకు మధుసూదన్ రెడ్డి దందాలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీని నడపాలంటే చాలా వరకు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారనేటువంటి
విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మత్తు పదార్థాలు, గంజాయి ఇలాంటి ఎక్కువైపోయాయి, దౌర్జన్యం ఎక్కువైపోయి, మరోవైపు అధికార దుర్వినియోగానికి చాలామంది అధికారులు పాల్పడుతున్నారు. మరోవైపు రేణిగుంట మండలానికి సంబంధించి చాలా వరకు భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయాయి అనేటువంటి విమర్శలు మాత్రం వినిపిస్తున్నారు. సో ఇలా విమర్శలు ప్రతి విమర్శల మధ్య అటు పాలకపక్షం అధికార పక్షం పూర్తిగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఈ ఎలక్షన్స్లో మాత్రం కొంత టఫ్ ఫైట్ అనేది కనిపిస్తోంది. కాకపోతే అటు ఉమ్మడి అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థిని ఎలా ఓడించపోతారో అనే దీనిపైన కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. కాకపోతే శ్రీకాళహస్తిలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డికి సంబంధించి కొంత పాజిటివ్ వేవ్ అయితే కనిపిస్తోంది. కాకపోతే మధుసూదన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన చాలా వరకే పనులు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల్లో కొంత సింపతి నింపేందుకు ప్రజల్లో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు శ్రీకాళహస్తి ఫైట్ ఎలా ఉండబోతుంది, ఆడు ముక్కంటి ఈశ్వరుడు ఆశీస్సులు ఏ పార్టీ పైన ఉండబోతుంది, ఏ అభ్యర్థి నెగ్గబోతున్నారనే విషయాలు మాత్రం వేచి చూడాల్సి ఉంది.